శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవిత విధానము, బాబావారి శయనలీల, బ్రహ్మము యొక్క సగుణావతారము, షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ, బాబా లక్ష్యము, వారి బోధలు, సాయిబాబా సద్గురువు, బాబా వారి అనుకువ, నానావళి, మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా జీవిత విధానము. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి ఉంచుకొను. ఏలాన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితవు చెవుటయందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనేది చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరము అయిన సాధనము. దీనిలో వ్యయ ప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురు ఒక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయ మీమాంసాది షడ్దర్శనములను చదవ పనిలేదు. మన జీవితం అనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు, చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము. సముద్రములు, నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవాని యందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలెను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును, శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించెను, ఎలాగున జీవించెను, ఎట్లు శయనించెడు, వారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎట్లు పండుకొనుచుండునో చూచెదము. ఒకసారి నానాసాహెబ్ డెంగలే సుమారు 4 మూరల పొడవు, ఒక జానెడు వెడల్పు గల యొక్క కర్రబల్లను బాబా పడక కన్ని తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకొని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వేలాడునట్టు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుకొన మొదలిడెను. గుడ్డ పీలికలు పల్చనివి, ఏమాత్రము బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయుటయే గగనము. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిసి అవి ఎట్లు భరించుచుండెననుదది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను. ఆ పాతగుడ్డ పీలికలు ఇంత బరువును మోయగలుగుటకు నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలలయందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేది. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహువగు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన ఈ దృశ్యమును దేవతలు సైతము చూచి తీరవలసినది. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరికీ ఆశ్చర్యము కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండేవారు. కానీ బాబా ఎవ్వరికి ఆ వైనము అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుచుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవైచిరి. అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వారిని అపేక్షించలేదు. వాని కొరకు నే అభ్యాసములు చేయలేదు. వారు పరిపూర్ణులు కనుక సహజంగానే అవి వారికి సిద్ధించను. బ్రహ్మం యొక్క సగుణావతారము. సాయిబాబా 3.5 మూరల మానవ దేహముతో కాన్పించినను వారు సర్వ హృదయాంతరస్తులు.
అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహులైనప్పటికీ బాహ్యంనకు లోకహితము కోరువానిగా కనిపించువారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించెడు వారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టు అయినను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మ స్థితి ఎందున్నప్పటికీ బయటకు దయ్యం వలె నటించుచుండెడు వారు. లోపల అద్వైతే అయినను బయటకు ప్రపంచం నందు తగులు కొనిన వాని వలె కాన్పించుచుండెను. ఒక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచెడువారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండెది. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండెది, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతంతోనూ ఓర్మితోనూ సంయమంతోనూ వ్యవహరించెడువారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేటివారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండెడివారు. వారెల్లప్పుడూ నుకే యాసనమందు స్థిరముగా నుండెడివారు. వారెక్కడకు ప్రయాణములు చేసేటివారు కారు. చిన్న చేతికర్ర సటకాయే వారు సదా ధరించెడే దండము. చింతారహితులై ఎప్పుడు శాంతముగా నుండేవారు. సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించెడువారు. అట్టి పావన జీవునులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని అనెడువారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేటివారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్య సందమునకు వారు ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది, అద్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు నావరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఈ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా నెంచిన వారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరియైన జన్మ తేదీ కానీ ఎవ్వరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అచ్చట నుండేది. హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాము రాజ్యంలోని ఔరంగాబాద్కు సమీపంన కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయంన చాంద్ పటేలు పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనే ఉండి 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సర ప్రాంతములందు జన్మించియుందురని భావించవచ్చును. బాబా లక్ష్యము వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసను యోగి పుంగవుడు 1608-81 వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వారి మధ్య సమైక్య భావంను నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు చెప్పేడి హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిసి 2 జాతులను కలిసి మెలిసి యుండుడు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యంను సమకూర్చుడు. వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు. అందుచే వివాదము విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షంను సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో
ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇది బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. గురువులమని చెప్పుకొను తిరుగువారు అనేకులు కలరు. వారు ఇంటింటికి తిరుగుచూ వీణా చిరతలు చేత పట్టుకొని ఆధ్యాత్మికాడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రముల నూది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు. కానీ మతమనగానేమో వారికి తెలియదు. స్వయముగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనమెన్నడును ప్రదర్శించవలని అనుకోలేదు. వారికి దేహాభిమానము ఏమాత్రము లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండెడిది. నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు. నియత గురువులనగా నియమింపబడిన వారు. అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహా ఇచ్చి మన అంతరంగముననున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము తొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వ భావమును పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమసి యగునట్లు చేయును. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు కలరు. కానీ మనలనెవరైతే సహజ స్థితి యందు నిలుచున్నట్లు చేసి మనలను ప్రపంచపు టునికిని అతీతముగా తీసుకొని పోయేదురో వారే సద్గురువులు. సాయిబాబా ఇట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్య వర్తమానములన్నిటినీ చెప్పువారు. ప్రతి జీవి యందు బాబా దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తిభవించినవి. వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చెడువారు. కలిమిలేములు వారికి సమానము. మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదుల యందు అభిమానము లేకుండెను. శరీరదారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవానుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనూ పొలములలోనూ పని చేసుకొనుచున్నప్పుడు వారెల్లప్పుడు సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహిమను కీర్తించుచుండువారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారెరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యంను వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాష జ్ఞానముతోనే ప్రేమతో బాబాయ్పై పాటలను కూర్చి పాడుకొనుచుండేది. వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యథార్థమైన కవిత్వము పాండిత్యం వల్ల రాదు. అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వము సత్యమైన ప్రేమ భావం నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీయు సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయి నీల పత్రికలోనో లేదో పుస్తక రూపంలోనో ప్రకటించిన ఎంతయో బాగుండును. బాబా వారి అనుకువ. భగవంతునికి 6 లక్షణములు కలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానం లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలో నుండెను. భక్తుల కొరకు మానవ రూపంన అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండినా వారి మహాత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరగు చెందును. ఒక ఉదాహరణకు బాబా మిక్కిలి అనుకోతో నిట్లనడివారు. బానిసలకు బానిసను నేను, మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదంలో దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అనుకువ? బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచితినని ఎవరైనా అనినచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరెదరు. హరిహారార్థమై బాబా నామజపము చేసేదరు. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయంలో అనుభవించు వాని వల్ల కనపట్టినను ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు.
అసలు ఇంద్రియానుభవముల స్పృహే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేని యందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచమును చూచున్నట్లు కనిపించినను వారికి దాని ఎందేమాత్రం ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె ఎస్తలిత బ్రహ్మచారులు. వారికి దేని యందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందెడు విశ్రాంతి ధామము. వేయేల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకొక ఉదాహరణము. నానావలి. షిరిడీలో విచిత్ర పురుషుడొకడుండెను. అతని పేరు నానావలి. అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండువాడు. ఒకనాడతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె నుండి లేవవలసిందని, దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావలి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చొనమనెను. బాబా తన గద్దెపై కూర్చొనెను. నానావలి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుండి దిగిపొమ్మనినను, దానిపై ఇంకొకరు కూర్చొనినను బాబా ఎట్టి అసంతుష్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావలి ఎంతగా ప్రేమించువాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగం చేసెను. మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గం. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి అందుంచుకొనుమన్నది. అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్రము పొందెదరని చెప్తురు. పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటచే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనను ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయములు జ్ఞప్తి తెచ్చినచో దానిని చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదే వారిని జ్ఞప్తి అందించుకుంటకు సహజమైన మార్గము. ఇదే వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారం నందు కల భయములన్నిటినీ పారద్రోలి పరమార్థిక మార్గమునకు తీసుకుని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు, వానినే మననం చేయుడు, వానిలోని సారాంశంను జీర్ణించుకొనుడు. ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ, శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబాకు అర్పింపుడు. వారి కథలు వినుడు. వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము. అయినచో మరి దీనినెందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చును. కారణమేమన్నా, భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే మహాత్ముల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును, దేహాభిమానమును నశింపచేయును. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపచేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడుగా భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహముల యందు మనకు కల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖముల యందు విరక్తి కలగచేసి పరమార్థిక మార్గమున నడుపును. మీకు భగవన్నామ స్మరణము, పూజ, భక్తి వంటి ఇతర సాధనములేవియూ లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనలను
భవసాగరం నుండి తరింపచేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రాపంచ పాపముల తొలగి చేయునట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలెనని వాంఛించుచుండును. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతంచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును, సదా పూర్ణానందములు మునిగియుండువాడును అగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించెదము. 10వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఎంత సుదినమో సాయి దినం, ఎంత సుదినమో సాయి దినం, భక్తితో నిన్ను భజించు భాగ్యము, భక్తితో నిన్ను భజించు భాగ్యము, ఇచ్చోట లభ్యమాయ ఈ వేళ మాకు, ఇచ్చోట లభ్యమాయ ఈ వేళ మాకు. ఎంత సుదినమో సాయి దినం, భక్తితో నిన్ను భజించు భాగ్యము, ఇచ్చోట లభ్యమాయ ఈ వేళ మాకు. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, కరములు వాదంతటవి నీకు మొక్కుచున్నవి. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, కరములు వాటంతటవి నీకు మొక్కుచున్నవి. ఎంత సుదినమో సాయి ఈ దినం, భక్తితో నిన్ను భజించు భాగ్యము. నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి, నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి. వీణులు ఆ పాటలనే వినగోరుచున్నవి, వీణులు ఆ పాటలనే వినగోరుచున్నవి. ఎంత సుదినమో సాయి ఈ దినం, భక్తితో నిన్ను భజించు భాగ్యము. మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు. మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు. ఎంత సుదినమో సాయి ఈ దినం, భక్తితో నిన్ను భజించు భాగ్యము. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.